హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం పిల్లలు ఆకలి అన్నప్పుడు ఇలాగ గుడ్లు మరియు అన్నంతో ఇలాగ ఫ్రైడ్ రైస్ ఇలా చేసి పెట్టండి. దీనికోసం నేను 4 గుడ్లు తీసుకొని పగలగొట్టుకున్నాను. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ పగలగొట్టు ఉంచుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసేసుకోండి. ఇది వేసిన తర్వాత గరిటతో అటు ఇటు కదిపేయకుండా 1 నిమిషం అలానే వదిలేయండి. ఇప్పుడు దీనిపైన మనం 1 పించ్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్లో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకండి. కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనకి గుడ్డు కూడా కింద మనకి లేయర్ లాగా వస్తుంది. చూడండి, ఇలా లేయర్లా వచ్చిన తర్వాత అటు ఇటు కొంచెం కదుపుకోండి. ఇప్పుడు మనకి మధ్య సొన ఉంది కదా, పచ్చ సొన లాంటిది, దాన్ని కొంచెం అటు ఇటు కొంచెం కదుపుకోండి. అది కూడా మనకి మొత్తం అంతా కలిసిపోకుండా ఉడికేలాగా కొంచెం అటు ఇటు కలిపేసుకొని అలానే ఒక 2 నిమిషాల పాటు వదిలేయండి. ఇలా 2 నిమిషాలు వదిలేసినట్లయితే మనకి గుడ్డు ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఇలా 2 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకోండి. కలిపేటప్పుడు మనం అటు ఇటుగా చిన్న చిన్న ముక్కలు అయ్యేలా కాకుండా కింద నుంచి పైకి కలుపుకుంటూ ఉన్నట్లయితే పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉంటాయి. ఇది మరీ ఎక్కువసేపు వేయించేయకుండా కొంచెం లైట్గా వేయించుకోండి. మరీ ఎక్కువసేపు వేయించేసినట్లయితే మీకు రబ్బర్లా సాగుతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకోవాలి. గుడ్డును వేయించేటప్పుడు ఎప్పుడైనా మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. లోలో పెట్టుకుంటే నీచు వాసన వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత క్యాబేజీని చిన్న ముక్కను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది వేసుకోండి. నెక్స్ట్ మనం పచ్చిమిరపకాయలు 3 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. క్యాప్సికమ్ సగం ముక్క సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో మనం 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసినట్లయితే మాడిపోద్ది కాబట్టి కూరగాయలన్నీ వేసిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు ఈ కూరగాయలన్నిటితోనే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోద్ది. లేదు మా దగ్గర ఏ వెజిటేబుల్స్ లేవు అనుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయని వేయించేసుకొని కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా మరి ఎర్రగా కాకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉండేలాగా వేయించుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, ఈ కూరగాయ ముక్కలకు సరిపడినట్టుగా సాల్ట్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇవన్నీ వేసిన తర్వాత పసుపు కొంచెం వేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు వేడి అన్నంతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన కొంచెం మిరియాల పౌడర్ వేసేసుకోండి. నెక్స్ట్ ఈ అన్నానికి సరిపడేట్టుగా రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ గుడ్డులో వేసుకున్నాము, మళ్ళీ మనం కూరగాయ ముక్కల్లో కూడా వేసుకున్నాం, ఇప్పుడు రైస్లో వేసుకున్నాం. చూసి వేసుకోండి, మరీ ఎక్కువ వేసేసుకోకండి. రైస్ కలుపుకునేటప్పుడు కింద నుంచి పైకి కలుపుకోండి. మంటను మాత్రం హై ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఉంచుకున్నట్లయితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక చుక్క నీళ్లు జల్లేసుకోండి. రాత్రి అన్నంతో తయారు చేసుకున్నప్పుడైతే మనకి రాత్రి అన్నం అయితే పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఇలాగ ఒక చుక్క నీళ్లు వేసుకున్నట్లయితే మనకి మసాలాలన్నీ చక్కగా పడతాయి. నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. అదే వేడన్నం తయారు చేసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి వేడన్నం తడి ఉంటుంది కాబట్టి తడి వేసుకోని అవసరం లేదు. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా, ఈ గుడ్డు మిశ్రమాన్ని వేసేసుకోండి. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోవడమే. ఇక్కడ మనం ఎటువంటి సాసులు ఉపయోగించలేదు, అయినా మనం టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకున్నాం. పిల్లల ఆకలి అన్నప్పుడు కానీ లంచ్ బాక్స్లోకి కానీ ఈజీగా సింపుల్గా చేసుకునే సింపుల్ రెసిపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.